నేను ఎక్కువ ప్రార్థనలో గడుపుతాను, నేను ఎక్కువ ప్రార్థనాపరుణ్ణి గనుక దేవుడు నన్ను ఎక్కువ దీవించాడు అనుకోవద్దు. నేను ఎక్కువ మంచి పనులు చేస్తున్నాను అందుకే దేవునికి ఎక్కువ ఇష్టమైపోయాను అనుకోవద్దు. దేవుడికి ఉంటే ఉండని ఆ ఫీలింగ్ నీకొద్దు, నీకు అనవసరం. మళ్ళీ చెప్తున్నా, దేవునికి ఉంటే ఉండని ఆ ఫీలింగ్ నీకు ఉండకూడదు, నాకు ఉండకూడదు. దేవుడు అనని పర్వాలేదు, నువ్వు మంచివాడివి నాయన, నువ్వు బహుప్రియుడు నాయన అనని, అది ఆయన ఇష్టం. ఏదో నువ్వు అంటావు కానీ యేసయ్యా, ఏదో నీ ప్రేమ కొద్దీ నువ్వు అంత మంచోడు ఇంత మంచోడు అని నాకు బిరుదులు తగిలిస్తావు కానీ ఏముందయ్యా నా దగ్గర? దోషాలు మసిబొక్కులాగా ఉన్నాయి, నన్ను కప్పేసి బొగ్గులాగా చేసినాయ్యా. నువ్వేమిటి తండ్రి నన్ను మంచోడు అంటావు? అది నీ మంచితనం, నా మంచితనం కాదయ్యా. ఇంత చెడిపోయినోడిని పట్టుకొని కూడా నువ్వు మంచోడివిరా అన్నావు చూడు, అది నా మంచితనం కాదు, అది నీ మంచితనం, నీ ప్రేమ, నా అర్హత కాదు. నీ మంచి హృదయం అయ్యా. దేవునికి స్తోత్రం కలుగును. దేవుని ముందు మన హృదయం ఉండాల్సిన విధం ఇది. ఎప్పుడు ఫీల్ అవ్వద్దు.